హలో ఫుడ్ లవర్స్, ఇంట్లోనే సులభంగా హోటల్ స్టైల్ జీరా రైస్ మన సాంప్రదాయ పద్ధతిలో ఎలా చేయాలో వీడియో కోసం వెతుకుతున్నారా? ఈ రోజుతో మీకు ఆ వీడియో దొరికేసిందండి. చాలా సింపుల్గా మ్యాక్సిమం 5 నిమిషాల్లోనే హోటల్ స్టైల్లో చాలా సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే జీరా రైస్ ఇవాళ చేసేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు జీరా వేసేసుకుందామండి. ఇలా ఒక్క అర నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వగానే వచ్చే ఆ సువాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఓ 2 ఎండుమిరపకాయలు వేసేసుకుందామండి. ఇందులో మనం అడిషనల్గా ఎలాంటి స్పైసెస్ కానీ అలాగే బిర్యానీ సామాన్లు కానీ వెయ్యం. ఇది చాలా సింపుల్గా చేసుకునే రైస్ అండి. ఇలాగైతేనే ఒరిజినల్ జీరా రైస్ ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఒక్క నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 కరివేపాకు రెమ్మలు వేసేసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీరా ఎప్పుడైనా సరే తక్కువ మంట పైన నెమ్మదిగా వేయించాలి. హై ఫ్లేమ్లో వేయిస్తే కాలిపోయి చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక బౌల్ రైస్ వేసేసుకుందామండి. మేమైతే నార్మల్ సోనా మసూరియే యూస్ చేసాం. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం ఉండదు. అలాగే వైట్ రైస్ స్కిప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సేమ్ ఇదే రెసిపీని ఇదే ప్రాసెస్లో వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ యూస్ చేసి చేసుకున్నా సరే మీకు ఇదే రుచి వస్తుంది. చాలా చక్కగా మీరు జీరా రైస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఒక్క నిమిషం సేపు మనం కలుపుకున్న తర్వాత అందులో 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. జీరా రైస్కి ఉప్పు అనేది మరీ ఎక్కువ పట్టదు. ఇందులో మనం కారం కానీ వేరే మసాలాలు కానీ వెయ్యం. అందుకే ఇది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేస్తే మనకి ఎంతో రుచిగా ఉండే 5 నిమిషాల్లో చేసుకునే జీరా రైస్ రెడీ అయిపోయినట్టేనండి. చూసారా, ఎంతో సింపుల్గా మంచి సువాసన వచ్చే హోటల్ స్టైల్ జీరా రైస్ సిద్ధమైపోయింది. ఇంత చిన్న తాలింపు ఈ ఉడికించిన అన్నంతోనే చాలా మంచి ఫ్లేవర్ఫుల్ రైస్ రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. ఇంట్లోనే మీకు రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇవాల్టి జీరా రైస్ రెసిపీ మీకు నచ్చితే ఓ లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి చాలా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీలు అలాగే రెస్టారెంట్ స్టైల్ కుకింగ్ ఐటమ్స్ కోసం మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అంతవరకు సెలవు.